అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి గ్రామంలోని పలు సర్వే నంబర్లు భూములపై రైతులు న్యాయం కోరుతూ ఆందోళన చేపట్టారు. సుమారు 450 ఎకరాల్లో దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సమాన నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకుడు రాజాన సన్యాసి నాయుడు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని హెచ్చరించారు. రైతులు మీద ఈవేళ ఏదైతే ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తుందో దాని యొక్క నిర్వాసితులైనటువంటి ఈ రెండు గ్రామ ప్రజలమే సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ రెండు కొండ పోరంబోకుల యొక్క భూ విస్తరణ సుమారు 450 ఎకరాల భూ విస్తరణ. దీని మంది సుమారు 400 మంది పైన రైతులు జీవనోపాధి సాగిస్తూ గత 60-70 ఏళ్ల నుంచి దీని మీద జీవనోపాధి జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం లోగడ బార్క్ నిమిత్తం ఇక్విజిషన్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్వాసితులందరూ కూడా తగు రేటు నిమిత్తం గత 20 ఏళ్ల నుంచి పోరాటం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకి 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి మరి ఆర్డీఓ గారు అవని, ఎంఆర్ఓ గారు అవని లోగడ గ్రామ సభలో మరి నిర్ణయించి మరి వెళ్ళటం జరిగింది. తర్వాత మేము మరి అటు ఎంఆర్ఓ గారు అవని, ఆర్డీఓ గారు అవని, అటు గౌరవ శాసనసభ్యులు సుందర్ విజయ్ కుమార్ గారికి అవని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మీ రైతులందరూ సహనాన్ని ప్రదర్శిస్తున్నారు, మేము అందరూ ప్రతిఘటిస్తాం, తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని చెప్పేసి ఈ పత్రిక దీని మీద నేను